గత సంవత్సర కాలంగా అంజుమన్ సంస్థలో జరుగుతున్న అవకతవకలను గుర్తించడంతో పాటు తమ విచారణలో అవినీతి జరిగిందని నిర్ధారించి అధ్యక్షులు సులేమాన్ కార్యదర్శి అమీర్ జానేను తొలగిస్తూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని అంజుమన్ నూతన వర్కింగ్ కమిటీ కార్యవర్గ సభ్యులు రియాజ్ అలీఖాన్ తెలిపారు. ఏలూరులోని వన్ టౌన్లో గల అంజుమన్ కళ్యాణ్ మండపంలో బుధవారం నూతన కార్యవర్గ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రియాజ్ అలీఖాన్ మాట్లాడుతూ అంజుమన్ అంటే పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఒక కమిటీ అని తెలిపారు. గతంలో ఎన్నికైన ప్రెసిడెంట్ సులేమాన్ తన పదవిని అడ్డం పెట్టుకుని అంజుమన్ కళ్యాణ మండపంలో జరిగే బుకింగ్స్ ను అమౌంట్ రూపంలో అనేక అవకతవకలు చేశారని మండిపడ్డారు. ఈ విషయం బయటపడడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అంజుమన్లో ప్రతి నెలకి ఒకసారి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని, కానీ 8 నెలల నుంచి ఎటువంటి సమావేశం నిర్వహించకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ జబీబుల్లా సాహెబ్, సెక్రటరీ అహ్మదుల్లా షరీఫ్ సాహెబ్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంజుమన్ ఫంక్షన్ హాల్కి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మాకేదో సమాచారం రావడం, ఇప్పుడు మా ప్రస్తుత ప్రెసిడెంట్ గారైన జబీ గారు దానిలో అది ఏంటన్నది ఒక దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ మాకు రెడ్ హ్యాండెడ్గా ఈ అంజుమన్ ఫంక్షన్ హాల్లో ఈ బుకింగ్స్లో అక్కడ కొన్ని అవకతవకలు, నగదు రూపంలో అవకతవకలు జరిగాయని చెప్పి రెడ్ హ్యాండెడ్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. 8 నెలల నుంచి మేము పోరాటం చేస్తూనే వస్తున్నాం. కాకపోతే ఆయన దగ్గర ఆ చెక్ పవర్ ఏదైతే ఉందో అది ఆయన మాకు ట్రాన్స్ఫర్ చేయరని చెప్పి, ఇది ఒక టెక్నికల్గా జరగాల్సిన ప్రక్రియ కాబట్టి మేమంతా చాలా సహనం పాటిస్తూ 8 నెలల నుంచి కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఆయన ప్రతి నెల కూడా ఏదో కారణం చెబుతూ రంజాన్ నెల పండగ అయ్యాక నేను దిగిపోతా అని చెప్తున్నారు, మరి అంత ముందర కొన్ని కారణాల చేత నేను దిగిపోతాను అని చెప్తున్నారు. ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ ప్రతి నెల అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఒక 8 నెలలు ఇట్లానే చేసుకుంటూ వచ్చారు. దానిలో భాగంగానే ఈ యొక్క అవకతవకల్ని బయట పెట్టడానికి, మళ్ళా దీన్ని అంజుమన్లో ఏదైనా కార్యకలాపాలను ప్రక్షాళన చేయడానికి రానున్న ఇంకా 2 సంవత్సరాల మా యొక్క మిగతా ఏదో కాల పరిమితి ఉందో దానిలో అంజుమన్ని అభివృద్ధి చేయడం, అట్లాగే ముస్లింలు కూడా వాళ్ళ యొక్క సంక్షేమాలను చూడడానికి, మా యొక్క రూపకల్పన చేయడానికి ఇవన్నీ కూడా మేము నూతనంగా ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దానిలో ఉద్దేశంలోనే ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించాం. దాంట్లో ఇప్పుడు నూతనంగా మేము ఎలక్ట్ చేసుకుంది ఎవరిని అంటే ప్రెసిడెంట్గా జబీల్లా గారిని, అట్లాగే సెక్రటరీని. కొత్త కమిటీ కావాలని 20 మంది రావడం జరిగింది. మరి ఆ టైంలో వెంటనే ఆయన దిగి వెళ్ళిపోకుండా మళ్ళీ ఏదో కారణాలు చూపుతూ, సాకులు చూపుతూ 2 నెలలు ఇంకా సాగదీయడం జరిగింది. పెద్దలు కూడా అసహనంతో ఈయన చర్యలకు విసికెత్తి పండుగైన మరుసటి రోజే నూతన కమిటీ ఎన్నుకోండి అని మనకు ఆదేశాలు వాళ్ళు ఇవ్వడం, మంచితనంగా ఏ సమస్య లేకుండా కమిటీని నిర్మాణం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అని వాళ్ళు కూడా సూచించడంతో పండుగైన మరుసటి రోజు మేమందరం కూర్చొని, కమిటీలో 35 మంది ఉంటే ఒక ఆయన చనిపోయారు, 34 ఉన్నారు. 34ని కూడా ఇంటిమేషన్ ఇచ్చాం రమ్మని. దాంట్లో కోరం సభ్యులు 23 పాల్గొనడం జరిగింది.
టిక్కు బ్యాంక్లో కూడా ఈయన అనేక అవతారాలు చేశాడు. పాత ఇప్పుడు 3 తరాల కిందట చేసిన షాజు గారు, అమీర్ జానీ గారి పేరు పెట్టి ₹1,00,000 డ్రా చేశారు. దానిపై కూడా విచారణ జరిపిస్తున్నాము. ఈ విచారణ అన్ని పూర్తయిన తర్వాత వాటిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చంటి గారు కూడా మీకు మెజార్టీ ఉంది, ఆయన ఏదో కొంత సమయం ఉంటుందని చెప్పి ఆయనకి ఇవ్వాల్సినంత సమయం ఇచ్చారు. ఇచ్చిన సమయం తర్వాత కూడా ఆయన మెజార్టీ చూపెట్టుకోలేదు. కాబట్టి మా 23 మంది సభ్యులు కూడా నిన్న సాయంత్రం ఇక్కడ సమావేశమయ్యి జబీవుల్లా గారిని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరీ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రియాజ్ గారు, రాజమోహన్ గారు అంటారు. మేము 23 మంది కమిటీ సభ్యులు కూడా దీనిపైన అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాకంటూ వీళ్ళందరి పేరు నిలబెట్టి నన్ను ఇచ్చిన గౌరవాన్ని అది నిలబెట్టుకుంటానని మనస్ఫూర్తిగా సహకరించిన అందరికీ వాళ్ళకి గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తానని నా ఆలోచన. అలాగే బడేటి చంటి గారితో ఆయనతో సాయం తీసుకొని రేపు పొద్దున అభివృద్ధి పనులకి ఆయన్ని కొన్ని ఉపయోగించుకొని అలాగ ముందుకు తీసుకెళ్తానని నా ఆలోచన.